నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతాపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామంలో గతంలో ఎస్జిఎస్ అనే మైనింగ్ కంపెనీకి 165 ఎకరాల పోరంబోకు పొలము లీజుకు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు తర్వాత జిల్లా స్థాయి అధికారులు అంతా మా గ్రామానికి వచ్చారు. మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. దాదాపు 400 మంది మాకు ఇక్కడ మేత పోరంబోకు ఈ 165 ఎకరాలు మాత్రమే ఉంది అని స్పష్టంగా చెప్పి మాకు ఇక్కడ మైనింగ్ చేస్తే గ్రామంలో కాలుష్యం ఒకటి, తర్వాత పశువులు తిరగడానికి అసలు ప్లేసే లేకపోవడం ఒకటి, తక్కువ ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉండడం వల్ల తక్కువ పొలాలు మా రైతులకు ఉన్నాయి. పశువులు తిరగడానికి ఎక్కడే కానీ ల్యాండ్స్ లేవు. మాకుండే ఈ 165 ఎకరాలు మైనింగ్కి ఇవ్వడం వల్ల మాకు ఎటువంటి అభివృద్ధి కానీ జీవనోపాధి కానీ జరిగే ప్రసక్తే లేదు. మాకు అటువంటి ఆపర్చునిటీస్ మాకు అవసరం లేదని చెప్పి మేము 400 మంది అర్జీలు ఇచ్చి మేము వాళ్ళని వ్యతిరేకించి మేము ఆర్డీఓ గారికి స్వయంగా పంచాయతీ తీర్మానం ఇచ్చి వాళ్ళని వెనక్కి పంపేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య మళ్ళీ ఆర్డర్స్ ఇస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది, మైనింగ్ ఆఫీస్కి. ఇది వాస్తవం అని తెలుసుకున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది రాజకీయంగా, తర్వాత వచ్చి వ్యక్తిగత లబ్ధి, అంటే ఎవరో వేరే వాళ్ళు కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల వ్యక్తిగత లబ్ధి కోసము దొంగ సంతకాలు పెట్టేసి ఫోర్జరీ సంతకాలు మా గ్రామస్తులు కొంతమంది, మా గ్రామస్తులు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, మాకు ఈ కంపెనీ ఇక్కడ మైనింగ్ చేయడం మాకు ఇష్టపూర్తమేనని ఇక్కడ ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. వారి మీద కఠిన చర్యలు మేము తీసుకునే రోజులు తొందరలో ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలు ఎవరెవరైతే పెట్టారో కోర్టు ద్వారా వాళ్ళకు నోటీస్ ఇవ్వడం ఒకటి. మా గ్రామస్తులు ఆ రోజు స్వయంగా చెప్పారు మాకు అవసరం లేదని. అది రికార్డు పూరితంగా జరిగింది. అయినా కానీ మళ్ళీ మీరు ఈ విధంగా పర్మిషన్స్ ఇవ్వడం అనేది ఇది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికోసం ఎంత దూరమైన పోతాము. మా గ్రామంలో మేత పారంబోకును మేము ఈయన వదులుకునే పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణత్యాగానికైనా సిద్ధం మా గ్రామ రైతులు.